కొత్తూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి మాట్లాడారు. గత 7 నెలల్లో సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండ్ హ్యాపీగా మార్చారన్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైందన్నారు. అలాగే రెడ్ బుక్తో ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నం అయ్యారని కలమట వెంకటరమణ చెప్పుకొచ్చారు. ప్రజలు అంటే వ్యాపారస్తుల్ని తిరిగి వెనక్కి తరలించడం జరిగింది. లులు గ్రూప్ కానీ ఇంకేవో ఇండస్ట్రీస్ చాలా ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయారు కదా, మనకందరం తెలిసిన సత్యమే. అమరాజా కానీ ఎన్నో వెనక్కి వెళ్ళిపోయినాయి. సుమారు ఈ 11 లక్షల కోట్లు తెచ్చిన తర్వాత మరి ఇవాళ 5 లక్షల కోట్లు 7 నెలల్లో తేవడం జరిగింది. నేను దావోస్ పర్యటనలో కలుపుకొని చూసుకున్నాను. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రారంభిస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాన్ని మేర నుంచి తీసుకెళ్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొంచెం అధిక 100 కోట్ల ఉన్నాయి, తీసుకున్న తర్వాత పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు గత 5 సంవత్సరాల్లో రోడ్లు గుంతలు పడిన రోడ్లు మనం అందరం ప్రతి గ్రామంలో కూడా చూసాం. 1087 కోట్ల రూపాయలతో మరి ఆ గోతులు పూర్తి కార్యక్రమం మన పండగకి పూర్తి చేయాలన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 65% పని పూర్తయింది. మిగతా 40%, 35% కూడా ఈ నెలాఖరు ఫిబ్రవరి నెలాఖరికి పూర్తి చేయడానికి కృతజ్ఞతతో ఉన్నాం. ఈ విధంగా మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం మేళవించుకొని ముందుకెళ్తూ ఇవాళ అమరావతికి 15,000 కోట్లు తెచ్చాం. మరి పోలవరంకి 15,000 కోట్లు తెచ్చాం. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు తెచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీరు గ్రామీణాభివృద్ధి మీరు చూస్తున్నారు.